ఇద్దర్లో ఎవరు హీరో తెలుస్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను కెమెరా క్యాప్ ఓపెన్ చేసి పెట్టమని. ఈడవడు ఒక్క నిమిషం, వాళ్ళందరూ ఎవరు? హీరో గారి రిలేషన్ సార్ మొత్తం. ఇక్కడ షూటింగ్ జరుగుతుందా, కార్తీక్ వనభోజనాలు జరుగుతున్నా? ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి మాట్లాడతావు, ఎవరు నువ్వు? కటోజీ సంగాన్ని నమ్మేదు. అబ్బా మేధావి రవి అనుకున్న రచ్చ రవి గతం మర్చిపోయి పిచ్చి రవి అయ్యాడు. మరి తన పరిస్థితి ఏంటో, తన టీం మెంబర్స్ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అలాంగ్ విత్ టీమ్. చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్, ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్. ఇవమ్మా చూస్తే పెద్ద వయసు ఉన్నట్టున్నది. చాయ్ గురించి నీకు చెప్పిన అవసరం లేదు. ఎప్పుడైనా తలకాయ నొప్పి లేచింది అనుకో, అల్లం చాయ్ ఇట్లా తీసి ఇట్లా కిక్ వస్తుంది. మీరు నేను అనుకున్న మేకప్ తో కాదు, నేను ఇచ్చిన చాయ్ తోనే అందంగా కనపడతాను. చాయ్ ఒకటి తీసుకోనా అన్నా? రచ్చరావన్నా నువ్వు ఇంకా బతికే ఉన్నావన్నా? రచ్చరవి కామెడీ చేయడానికి ఇంకా బతికే ఉన్నాడు. రచ్చరావా ఆడవాడు ఏదేదైనా అప్పారావు గారు, నేను మీ టీంలోకి వచ్చాను కాబట్టి మీ టీం అదిరిపోద్దండి. రవి నేను అలా లేపుతూ ఉంటా అంతే, అర్థమైందా? నువ్వు అన్ని బాగానే చెప్తావు సతీష్, డబ్బుల విషయంలో చాలా ఇబ్బంది అయింది. రచ్చరవి గారు బాగానే ఇస్తున్నారు పేమెంట్ నీకు. నీకు చెప్పాడా? ఏమి ఇవ్వలేదు ఇంతవరకు, ₹1 ఇవ్వలేదు. బాయ్ చాయ్ తాగులే, తర్వాత విషయం తర్వాత. నేను చాయ్ తాగు. టీం లీడర్ రచ్చరవి ఇక్కడ ఉన్నాడు. అవును రవణ, నువ్వేంటని ఎలా వచ్చావు? ఒకసారి ఇట్రా. రవణ గుర్తుపట్టలేదా? నేను సతీష్ ని, చమ్మక్ చంద్ర టీంలో నువ్వు నేను కలిసి చాలా స్కిట్లు చేసాం. నేను ప్రెజెంట్ చేస్తున్నాను కదా, అతను ఎప్పుడో చేశాడు. నేనబ్బాయ్ వదినా, నేను ఎవరో టీంలోకి వెళ్తే టీం లీడరే మారిపోతాడు అనుకున్నాను, కానీ ఏకంగా గతమే మారిపోతుంది అనే సంగతి నాకు తెలియదు. సతీష్ నీకు దండం పెడతాను సతీష్, మా నోడు నా గతం నుంచి బయటకి రప్పించు, నా డబ్బులు నాకు ఇప్పించు. అంటే నా క్రియేటివ్ ఆడితే ఎవరైనా టీం లీడర్ వెళ్ళిపోతారని తెలుసు, కానీ గతం అంటే ఎలాగా? చాయ్ కావాలా మీకు? ఏం కావాలా? టైం పాస్ చేయకుల్లి. నీకు గుర్తుందో లేదో, నువ్వు జబర్దస్త్ లో ఒక అద్భుతమైన టీం లీడర్. నువ్వు చేస్తూ ఉంటే స్కిట్లు మామూలు కాదు. పంచి మీద పంచు, పంచి మీద పంచు, పంచి మీద పంచు ఉంటేనే ఉండేవి. నేను కూడా పంచడం మంచిగానే ఇస్తా. అప్పారావు నీ దారిలోకి వచ్చాడు, నీ డబ్బులు నీకు వచ్చేస్తే 10 పంచులు అప్పారావు మీద ఆపుకోండి నువ్వు. అంతే కదా? అంతే. 10 పంచులు ఇస్తా. ఏంటి రవి నీకు ఏమైంది? గతం గుర్తు రావట్లేదు నీకు? నా పేరు రవి కాదు, లింగాడు. ఒరే బోసిడీకే, లింగా కాదురా, నీ పేరు రచ్చ రవి. తాత నిన్ను చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది. ఎవరా తాత? థమ్స్అప్ తాగిందని నీకే అంతుంటే తలకాయ కోరికిందని నాకెంత ఉండాలి? మంచిగా ఉంటుంది. చంద్రన్న మస్తు చేసేటి. చంద్ర గారు తెలుసు, ఆ టీమ్ లో కూడా బొగడాగాడు ఉంటాడు, రచ్చ రవిగోడు. అది నువ్వే కదా? ఎరుపుసారి ఎరిపప్ప. ప్రపంచం అంతా నిన్ను మేధావి రవి అనేది నీకు గుర్తుందా? నేను చెప్పేది నువ్వు పోయి ఛాయ్ కావాలంటే ఛాయ్ తాగు, ఉద్దరిస్తా. ఇప్పుడు పైసలు కూడా తీసుకుంటా, చెక్ ఇచ్చినా తీసుకుంటా. ఎవరా తీసుకోలేదా? 2 లక్షలు కట్టినాం. గుర్తొచ్చిందా? చంద్రన్న మస్తు చేస్తాడు. చంద్రన్న బాగానే చేస్తాడ్రా. అందులో రచ్చ రవి కూడా ఒక యంగ్ డైనమిక్ చేస్తాడు కదా, ఆడు గుర్తులేదా? మనకు ఒక ఈవెంట్ వచ్చింది కదా, మనం ఆ ఈవెంట్ కి రచ్చరవిని పట్టుకెళ్ళి ఆ డబ్బులు మనమే తీసుకుందాం. అందుకే నేను తీసుకొచ్చాను. ఈ ఐడియా ఫాలో పద. మీ అందరు కోరిక మీదకి రచ్చరవి వచ్చారు. టీ ఆర్డర్ ఇస్తున్నారు అక్కడ. టీ అయితే నేనే ఫస్ట్ ఉంటా. అన్ని అల్లం చాయ్, ఇలా చాయ్ అన్ని. మరి ఈ రోజు రచ్చరవిని సన్మానించడానికి మీరు అందరూ వచ్చారు, మీతో పాటు రష్మి గారు కూడా వచ్చారు. ఫస్ట్ గా అదేదో దండ ఉంది కదా, అది వేసి ఆ సాల్వా ఆయన కప్పాల్సిందిగా కోరుకుంటున్నాం.
ఎవడైనా ఇంక వేరే వాడు నువ్వే రచ్చరవి అని చెప్పావా లేదా కూర్చో నాకేనా కొద్ది కోఆపరేట్ చేయరు, అప్పుడప్పుడు ఇన్స్టాల్మెంట్ లో తీసుకుంటా. మేడం నమస్కారం అండి. దండయ్యగానే కాళ్ళకి నమస్కారం పెట్టాడు అంటే కొంత గుర్తుంటుంది కదా వీడికి. అది గుర్తుంటది కానీ అమౌంట్ అన్నప్పుడు ఏది గుర్తుండదు. Respected ladies and gentlemen, I am very happy to inform you I am Asamapi Racharavi team Jabardast. చమక్ చంద్ర గారి టీమ్ లో ఇక్కడ టీ ఉన్నది. ఒరే బోసిడీకి ఇలా రారా బదినా, చాలా డబ్బులు బాకీ ఉన్నాడు. ఇంత పాపం ఇస్తానన్నాడు చాలా సార్లు. నేనే ఉంచు 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 ఒకేసారి బల్క్ అమౌంట్ అన్నాను. ఇప్పుడు చాలా దెబ్బ అయిపోయింది, కొద్దిగా హెల్ప్ చేయవద్దునా. అందుకే ఎప్పటికప్పుడు తీసుకోవాలి. అప్పారావు ప్రపంచంలో ఏదైనా ఇస్తాడు కానీ డబ్బులు మాత్రం ఇవ్వడు అప్పారావు. నాకు ప్రపంచంలో ఏమీ వద్దు, డబ్బులే కావాలి. అప్పారావు స్కిట్ అడ్ చేస్తే నేను ఇస్తాను 50,000. ఇంకా లాభం లేదు. ఓకే ఆ చెక్ మనం ఇప్పుడు plan దొరుకు గుర్తొచ్చిందా? నిజంగా పెడతాను డబ్బులు ఎప్పుడు ఇస్తావు? మా ఆవిడ నుంచి నన్ను కాపాడరా, నీకు నమస్కారం పెడతాను. లీగల్ చెక్ సార్. నాగబాబు గారు ఇచ్చారు మాకు. ఓకే ఎవరికి? మన బెంగళూరు ఈవెంట్స్ అనుకుంటా. అవును రచ్చరవి అని రాసి ఉంది. రచ్చరవి ఇది. ఏ అబ్బాయి ఇది నా చెక్కే, దీనికోసం ఇన్ని రోజులు పిచ్చున్నాయింది నేను. ఏ అబ్బాయి నీ అబ్బా. సో ఓవర్ టు యు నాగబాబు సార్. రవి అన్న మిస్ ఫైర్ ఏందన్నా? ఏంట్రా ఏం చేయాలనుకున్నావు, ఏం చేసావురా? ఎనర్జీ లేదు. కెనాట్ సే మోర్ దెన్ దట్. యావరేజ్ కిట్. మరి రోజా గారు ఇలాయచీ టీ. అప్పారావు చీర కడితేనే అందం. నెక్స్ట్ టైం మిస్ ఫైర్ అయితే నీకుంటుంది. ఈ రోజు నా శోభనం. తరతరాలుగా యుగ యుగాలుగా మన మగాళ్ళు నాశనం అవుతారని తెలిసి కూడా చేయాలనిపించే ప్రక్రియ ఇది. ఇదిగో అలంకరించారే ఈ గది. బలిచ్చే ముందు మేకని అలంకరించటం, ఈ గదిని అలంకరించటం రెండు ఒకటే. 3 రాత్రులు ఎందుకు చేస్తారండి? ఇప్పుడు 3 ముళ్ళు వేస్తాం కదే, ముడుకు ఒక రాత్రి లెక్కన 3 రాత్రులు. మరి అలాగైతే 7 అడుగులు వేస్తాం కదా, 7 రాత్రులు చెయ్యొచ్చుగా. ఇంకా నయ్యో ఎన్ని అక్షింతలు వేస్తారో అన్ని రాత్రులు అలా. నా చేతికి సుధీర్ అని పేరు పెట్టా. వాట్ ఏ బ్యూటిఫుల్ ఉమెన్ మేడం. సుధీర్ సుధీర్ ఏంటో మీరేమనుకోకండి, మా సుధీర్ వాడి పని వాడు చేసుకెళ్ళిపోతున్నాడు. చూపించాల్సిందే. మా సుధీర్ మీ బొమ్మ వేసి అమ్మగారు బొమ్మకి ఉండే అలాగెళ్తామని. అయినా సరే బొమ్మ వేయాల్సిన సుధీర్ అతను నచ్చితే వేస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. ఏమండి సుధీర్ వేయకుండానే వెళ్తున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళిపోతున్నారా? లేకపోతే ఇక్కడే ఉండి ఏం చేయమంటావు? ఈ పువ్వుకి రక్షణ లేదా? ఇన్నాళ్ళు నేను కన్న కనని ఈ రోజు నిజం చేసి చూపించిన ఇన్స్పెక్టర్ అయ్యావా బాబు? అమ్మా బాబు ఒక్కసారి పిలువు బాబు. అమ్మా అమ్మా ఇంకొక్కసారి పిలువు బాబు. అమ్మా. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ కి మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి ఐ లవ్ యూ. ఏమంటుంది వినండి.